కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దు మొహిద్దీన్ల యొక్క పిలుపుతో తెలంగాణ ప్రజలు సాయుధులై పోరాడి 4,500 మంది అమరుల యొక్క త్యాగాలు ఈ తెలంగాణ నేల మొత్తం ఉంది. ఈ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించి మరి బాంచందొర కాల్మొక్తన్న ప్రజలతోని బందూకులు పట్టించినటువంటి ఒక పోరాట చరిత్ర ఈ తెలంగాణ సమాజానికి ఉన్నది. ఆ పోరాటంతో 1948 సెప్టెంబర్ 17వ తేదీన భారతదేశంలో తెలంగాణ విలీనమై భారతదేశంలో ఇది ఒక ప్రాంతంగా నిలబడినటువంటి స్థితిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశానికి 1947 ఆగస్టు 15 నాడు స్వతంత్రం వస్తే మన యొక్క తెలంగాణ ప్రాంతానికి 48 సెప్టెంబర్ 17వ తేదీన జాతీయ పతాకాన్ని మన దగ్గర ఎగరవేసుకున్న స్థితిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆ రకంగా పెద్ద ఎత్తున పోరాటాల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినటువంటి నేపథ్యంలో ఆనాడు చేసుకున్నటువంటి పెద్ద మనుషుల ఒప్పందం కానీ ఈ ప్రాంత అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యల్ని మొత్తం కూడా నిర్లక్ష్యం చేసినటువంటి కాలంగా తెలంగాణ వనరులున్న ఆకలితో అలమటిస్తున్న ప్రాంతంగా, నిరుద్యోగానికి నిలవలైన ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో మరి 1969 నుంచే ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు వచ్చినాయి. అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంగా నిలబెట్టి దీనికి న్యాయం జరుగుతున్నట్టు అన్ని హామీలు తుంగలో తొక్కిన నేపథ్యంలో మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో మరి ఈ ప్రాంతం యొక్క అస్తిత్వం, మరి ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలు, ఇక్కడ ఉన్న వనరులు, నీళ్లు, నిధులు, నియామకాలు ఈ ప్రాంతానికి కావాలి, ఇది భౌగోళికంగా ఇది ఒక తెలంగాణ రాష్ట్రంగా నిలబడాలని పెద్ద ఎత్తున పోరాటం నడిచింది. ఈ పోరాటానికి నాయకత్వం ఎవరు వహించినా సబ్బండ వర్గాల ప్రజల యొక్క వారందరి యొక్క మరి కృషితోని తెలంగాణ ఒక పెద్ద ఉద్యమంగా సాగింది. పెద్ద పోరాటాల నేపథ్యంలో మరి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మనం ఇవాళ ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటాం. ఒకనాడు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో మరి భారతదేశ వ్యాప్తంగా పోరాడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ జరిగినటువంటి అన్యాయాన్ని, ప్రజల యొక్క ఆకాంక్షల్ని గుర్తించి తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని ఈ దేశంలో జాతీయ రాజకీయ పార్టీగా మొట్టమొదటిసారిగా తీర్మానం చేసినటువంటి ఒక రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే అది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐని మాత్రం ఈ సందర్భంగా మనం ఘంటాపదంగా చెప్పక తప్పదు. అమరజీవి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బర్ధన్ గారు ప్రధాన కార్యదర్శి ఉన్న నేపథ్యంలో తెలంగాణకు మద్దతు పలికి మరి తెలంగాణకు ఒక రాజకీయమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఆకాంక్షకు కేంద్ర స్థాయిలో ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ ప్రాధాన్యతని, ఒక నమ్మకాన్ని, ఇది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కావాలనే ఆకాంక్ష న్యాయమైందని మొత్తం భారత సమాజానికి చాటి చెప్పినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో 100 ఏళ్ల చరిత్ర నేటికున్న నాటికే ఈ దేశం యొక్క నిర్మాణంలో, జాతీయోద్యమంలో లేదా అనేకమైనటువంటి సంస్థానాల విముక్తి కోసం సాగిన పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్ట్ పార్టీ ఇది ఒక తీర్మానం చేస్తే దీనికి ఒక హేతుబద్ధత ఉంటుంది, విశ్వసనీయత ఉంటుందని భావించి సిపిఐ తీర్మానం తర్వాతనే అనేక రాజకీయ పార్టీలు మరి తెలంగాణకు మద్దతు ప్రకటించిన స్థితిని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి నాటి ఉద్యమంలో మరి టీఆర్ఎస్గా తెలంగాణ రాష్ట్ర సమితిగా కేసీఆర్ నాయకత్వాన పార్టీ ఏర్పాటు చేయబడిన కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణమైనటువంటి మరి మద్దతు ప్రకటించి కార్యాచరణలో కూడా మరి అనేక పద్ధతుల్లో ఏఐ-సి విద్యార్థి యువజన సంఘాలు, మహిళా సంఘాలు, సబ్బండ వర్గాల ప్రజల్ని పోరాటం నడిపించిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ. మన నాటి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారి నాయకత్వంలో, కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర దేశ స్థాయిలో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి మన శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారి నాయకత్వంలో నాడు 2009-14 కాలంలో వారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాడు తెలంగాణ ఉద్యమం బలహీనంగా ఉన్న స్థితి. నాడు మణుగూరు నుంచి ఖమ్మం దాకా పెద్ద ఎత్తున లక్షలాది మందిని కదిలించే పాదయాత్ర నిర్వహించి మరి ఆమరణ దీక్షలు అరెస్టై తెలంగాణ ఉద్యమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక బలీయమైనటువంటి పునాదులు ఏర్పాటు చేసి ఈ ఖమ్మం జిల్లాని కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసినటువంటి చారిత్రక నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఉన్నది, నేటి మన శాసనసభ్యుడి పాత్ర ఉంది. 69లో పాల్వంచ కేంద్రంగా ప్రారంభమైనటువంటి పోరాటంలో చాలామంది ఇక్కడ దస్తగిరి, రామచంద్ర లాంటి మానీయులు కాల్పుల్లో చనిపోయారు. మన బస్టాండ్ దగ్గర అమరవీర స్తూపం ఉంది. కోటు కృష్ణమూర్తి గారి నాయకత్వంలో పాల్వంచ ప్రాంతంలో కేటీపీఎస్ కేంద్రంగా నాడు ఉద్యమం సాగింది. ఆ ఉద్యమ నేపథ్యం తర్వాత మలిదశ ఉద్యమంలో మరి ఈ జిల్లాలో కేసీఆర్ అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టినాడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి బలమైన పార్టీ కాదు.
చాలా తక్కువ మంది కార్యకర్తలు ఉన్న పార్టీ. ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం పువ్వాడ నాగేశ్వరరావు గారు, సాంబరావు గారు, యావత్తు జిల్లాలో ఉన్నటువంటి మనందరం కూడా కేసీఆర్కి అండగా ఆనాడు నిలబడినటువంటి స్థితి ఉన్నది. దేనికోసం? వ్యక్తి కోసం కాదు, తెలంగాణ సమాజం యొక్క ఆకాంక్ష నెరవేరాలి, ఇది ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలనేటువంటి పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ నిజాయితీగా నిలబడింది. ఆ తర్వాత సాగినటువంటి ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారి మీద కోడిగుడ్లతో దాడి చేశారు. మీరు తెలంగాణ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆనాడు మీరు కోడిగుడ్లతో కాదు, తుపాకీ గుండ్లతో నా మీద దాడి చేసిన తెలంగాణ అనే ప్రత్యేక రాష్ట్రానికి కమ్యూనిస్ట్ పార్టీ మరి తీర్మానం చేసి దానికి కట్టుబడి పనిచేస్తారని చెప్పినటువంటి స్థితి నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ఆ నేపథ్యంలో అనేక మంది అమరవీరులు, సుమారు 1200 మంది తెలంగాణ కావాలని, దేనికోసం? ఈ మట్టికి లేదా ఈ ప్రాంతానికి ఉన్నటువంటి పోరాట స్ఫూర్తితో ఇది ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి, ఇక్కడ పేదరికం పోవాలి, సాగునీళ్లు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఈ ప్రాంత ఖనిజాలు ఇక్కడ అభివృద్ధి జరగాలి, ఈ ప్రాంతం యొక్క వెనుకబాటుతనం పోవాలనే పోరాటంతో మరి నాడు 2014 జూన్ 2న డిసెంబర్ 9న ప్రకటించిన తర్వాత మళ్ళీ ఆగితే మళ్ళీ పెద్ద ఎత్తున పోరాటం సాగింది. జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించబడింది. ఈ చరిత్రలో కేవలం నేను చెప్పిందంతా ఒక రేఖ మాత్రమే. కానీ నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో, నేటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిలో అనేక రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు పనిచేసినప్పటికీ మనం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక చారిత్రకమైన పాత్రని నిర్వహించింది. ఆ నిర్వహించిన తర్వాత జరిగినటువంటి రాజకీయమైనటువంటి మరి లాభ నష్టాలతోని కమ్యూనిస్ట్ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగింది. ఆ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ఈ ఉద్యమంతో మరి త్యాగపూరితమైన పాత్ర నిర్వహించిన సిపిఐని విస్మరించి రాజకీయాలు చేసిన స్థితిలో కూడా మనం రాజకీయాల కోసమో, అధికారం కోసమో, ఓట్ల కోసమో, సీట్ల కోసమో ఈ నిర్ణయం తీసుకోలేదు. ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణమనే కమ్యూనిస్ట్ పార్టీ పనిచేయాలనే నిర్ణయంతో మనం తీసుకున్నాం. ఆ పద్ధతిలో సాగించినటువంటి తెలంగాణ ఉద్యమంతో ఇది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. 10 ఏళ్ల తర్వాత ఇవాళ 11వ సంవత్సరంలో ఈ రాష్ట్రం వెళ్తున్న సందర్భంలో దీనికి నాడు ఉద్యమానికి నాయకత్వం వహించి ముఖ్యమంత్రి గారికైన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి ప్రజాస్వామికమైన భావజాలాన్ని, తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి ప్రశ్నించేటటువంటి తత్వాన్ని లేకుండా చేయాలనే నిరంకుశత్వపు ఆలోచనని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజల ఏ సంక్షేమం కోసం అయితే నీళ్లు, నిధులు, నియామకాల ఎజెండా ఉందో ఆ ఎజెండాని పక్కకు తీసుకెళ్లి ప్రజాస్వామిక వాతావరణం లేనటువంటి తెలంగాణ చేసిన నేపథ్యంలో మళ్ళీ ఇదే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉండాలని పోరాడింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా చౌక్ ఉంటే అక్కడ ధర్నా కూడా చేయనీయమని ధర్నా చౌక్ని మూసేసినాడు సిపిఐ రాష్ట్ర కార్యాలయం. అమరజీవి మగ్దుం భవన్ దగ్గర దాన్నే ధర్నా చౌక్గా మార్చి పోరాడి మళ్ళీ ప్రజల యొక్క సమస్యల మీద పోరాడేటటువంటి ఆ ఇందిరా ధర్నా చౌక్ని కూడా నిరంతరం నిలబెట్టుకున్నటువంటి వర్తమాన చరిత్ర మనది. అందుకనే ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేడు. మన సపోర్ట్తో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల మద్దతుతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి వచ్చారు, స్వాగతిద్దాం. కానీ నాడు జరిగినటువంటి తప్పులను ఇవాళ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చేసిన మంచిని మనం మంచిగానే అందాం, చెడుని చెడుగానే అందాం. అందుకే ఈ తెలంగాణ సమాజానికి ఒక స్వభావం ఉన్నది. ఇది పోరాడేటటువంటి నేల. అమరజీవులు మరి బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో పోరాడినటువంటి కొమరం భీముని జన్మనిచ్చినటువంటి నేల. బందగి పోరాటంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో మరి భూస్వాముల్ని, జాగీర్దారులని, నాటి ప్రభుత్వాలని హైదరాబాద్ సంస్థాన విముక్తిలో పోరాడినటువంటి నేల. చాకరి ఐలమ్మ లాంటి మరి లేదా ఇక్కడే మనం మాట్లాడుకున్నటువంటి శేషగిరిరావు గారు ఈ ప్రాంతంలో గని కార్మిక ఉద్యమానికి నాయకత్వం వహించి నూనుగు మీసాల నూతనంలో పోరాడి అమరుడైంది. శేషగిరిరావు గారు, విఠలరావు గారు, కొమరయ్య గారు, నల్లమల గిరిప్రసాద్ గారు, మొహమ్మద్ రజబలి గారు లాంటి అనేక మంది మహనీయులని, గంగవరపు శ్రీనివాస్ లాంటి మహనీయుల్ని కన్నటువంటి ప్రాంతం ఇది. అందుకని అటువంటి ధిక్కార ధోరణితో ప్రశ్నించే స్వభావంతో ఉన్నటువంటి తెలంగాణ సమాజానికి నోరుకు స్టిక్కరేసి నేను ఏది చెప్తే అదేనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించినటువంటి స్థితిని ఇవాళ తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే రాజకీయ పార్టీలు స్వేచ్ఛాయుతంగా కార్యక్రమాలు చేసుకోవాలి. మా ఒక్క పార్టీ తప్ప ఏ పార్టీని ఉండనియమంటే అటువంటి నియంతృత్వపు ధోరణిని ఈ దేశ ప్రజలు కానీ తెలంగాణ సమాజం కానీ ఎప్పుడు హర్షించలేదు. రాజకీయాలలో అధికార పక్షం ఉండాలా, ప్రతిపక్షం ఉండాలా, అనేక రాజకీయ పార్టీలు ఉంటాయి. వాటన్నిటినీ, సంస్థలని, రాజకీయ పార్టీలని అన్నిటినీ తీసుకొని అందరిలో ఉన్నటువంటి మంచిని తీసుకొని ముందుకు పోవటమే పరిపాలకుడి యొక్క లక్షణం తప్ప నేను ఏది చెప్తే అదే అంటే నియంతృత్వం అయింది. అందుకే ప్రపంచ చరిత్రలో నియంత్రణ ఎప్పుడు విజయం సాధించలేదు. ఇవాళ అందుకే
ప్రజలందరూ కూడా మా ప్రజాస్వామికమైనటువంటి తెలంగాణ మాకు కావాలి, సామాజికమైనటువంటి తెలంగాణ కావాలి, మాకు మాట్లాడే స్వేచ్ఛ కావాలి, మాకున్నటువంటి బాధను చెప్పుకునే స్వేచ్ఛ కావాలి, పోరాడే స్వేచ్ఛ కావాలి. అందుకే ఈ తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా మన గని కార్మిక ప్రాంతం ఇది ధిక్కారానికి, ఆత్మగౌరవానికి ఈ మట్టి ప్రతీకగా నిలబడింది. ఇక్కడ ఎప్పుడు అన్యాయం జరిగినా పోరాడేటటువంటి స్వభావంతో బతికినటువంటి ప్రాంతం ఇది. ఆ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా మనందరం ఇవాళ కోరుతా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి వనరులు ఎక్కడ లేవు. ఇక్కడ బొగ్గు ఉంది, నీళ్లున్నాయి, అడవి ఉంది, ఖనిజాలు ఉన్నాయి, భూమి ఉన్నాయి. వీటిని అభివృద్ధి పంచాలి. ఏ ఉద్యోగాల కోసం అయితే పోరాడినటువంటి విద్యార్థులు ఇవాళ ఉద్యోగాలు లేక బాధపడతా ఉన్నారు. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి, నూతన పరిశ్రమలు రావాలి, విద్య అభివృద్ధి చెందాలి. తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి మరి ఏదైతే ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఇవాళ ఉండాలి. ఇవాళ నూతనంగా అధికారులకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మన పార్టీ సపోర్ట్తోనే రావాలి. ఈ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన ఆకాంక్షలను నెరవేర్చే వైపుగా పోవాలా. తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి స్వభావాలని కాపాడుతూనే ఈ ప్రజల పట్ల బాధ్యతంగా పనిచేసి దేశంలోనే అత్యుత్తమైన రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దే క్రమాన్ని ముందుకు తీసుకెళ్లటమే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ ప్రభుత్వం ముందున్న కర్తవ్యం. ఆ వైపున సాగేటటువంటి మంచికి మనం సహకరిద్దాం. ప్రజల సమస్యలని, తెలంగాణ సమాజంలో పేరుకుపోయినటువంటి ఇబ్బందులని పరిష్కరించినటువంటి సందర్భంలో ప్రజల తరపునే ఎర్రజెండా ఉంటుంది తప్ప మరొక వైపు ఎప్పుడు ఉండదు. ఈ ఎర్రజెండా పోరాటాల జెండా, ఇది ప్రజల పక్షం ఉంటుంది. చివరిగా నేను ముగించే ముందు రేపు డిసెంబర్ 25 నాటికి భారతదేశంలో సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు కాబోతాం. 100 ఏళ్ల పండుగని జరుపుకునే వైపుగా ఈ దేశ జాతీయోద్యమం కోసం పోరాడినటువంటి సంపూర్ణ స్వతంత్రం ఈ దేశానికి కావాలని మొట్టమొదట తీర్మానం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. జాతీయోద్యమ పోరాటంలో అమరజీవులు భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, గదర్ పోరాట వీరులను ఈ దేశానికి అందించినటువంటి ఉద్యమం కమ్యూనిస్ట్ ఉద్యమం. ఆ నేపథ్యంలో నుంచి నేటి దాకా ఈ దేశాన్ని ఆధునికమైన దేశంగా, కులమేదైనా మతమేదైనా మనందరం మనుషులం, కుల మతాల కుంపట్టు లేని సమైక్య సామ్యవాద సహజీవన సంస్థ దేశం కావాలని పోరాడినటువంటి పార్టీ. అందుకే ఇవాళ ఎగ్జిట్ పోల్ ఫలితాలు నేను చూసాం. మనం మళ్ళీ రేపు 4వ తారీఖు ఎన్నికల్లో మళ్ళీ మోడీ గారు గెలుస్తామని ఎగ్జిట్ పోల్ చెప్తారు. ఎగ్జిట్ పోలా రేపు నిజమైనటువంటి ఫలితాలు 4వ తారీఖు తెలుస్తాయి. ఆశిద్దాం. ఈ దేశంలో నియంతృత్వంతో, మతోన్మాదంతో ఈ దేశాన్ని మధ్యయుగాల వైపుకు తీసుకెళ్తున్న తిరోగమన శక్తులని ప్రజలు ఓడిస్తారని, పురోగమనం వైపుకు ఉన్నటువంటి ఇండియా కూటమి గెలుస్తున్న ఆశిద్దాం. ఫలితాలు ఏంటో 4వ తారీఖు తెలుసు. ఏదైనప్పటికీ దేశంలో ఇవాళ ప్రమాదపు గంటి కల్పిస్తూ ఉన్నాయి. మన దేశం బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని మార్చివేస్తామని, ఈ దేశంలో ప్రజల యొక్క ఉద్యోగం, అధిక ధరలు, వాటి గురించి మాట్లాడకుండా నీదా కులం, నీదా మతం అని మతాల పేరుతో, కులాల పేరుతో మారణహోమం సృష్టిస్తూ ప్రజల యొక్క సాంఘిక సహజీవనత్వాన్ని దెబ్బతీస్తున్నటువంటి ఈ ప్రతీప శక్తులకు వ్యతిరేకంగా మరింత పోరాటం చేసే రోజులు రానున్నాయి. అందుకే కమ్యూనిస్టుగా మనం ఆలోచన చేయాల్సింది, ప్రపంచంలో, దేశంలో, మన ప్రాంతంలో ప్రజల యొక్క సమానత్వం కావాలి. అది సామాజిక సమానత్వం కావాలి, ఆర్థిక రాజకీయమైన సమానత్వం కావాలి. ఈ సమాజం అంతా అభివృద్ధి వైపుకు తీసుకెళ్ళాలి. అందుకే సిపిఐ పార్టీ 100 ఏళ్ళు కాబోతా ఉంది. ఇది పురాతనమైన పార్టీ. దీని సిద్ధాంతం ఎవరో చెప్తా ఉన్నారు, ఇది బూజు పట్టింది కాదు. ఈ ప్రపంచంలో నిరంతరమైనటువంటి నిత్య నూతనత్వంతో ఉన్నదే మార్క్సిజం. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజల యొక్క అభివృద్ధి, ఆధునికమైన అభివృద్ధి వైపుకు సమాజాన్ని తీసుకెళ్లటమే కమ్యూనిస్టుల కర్తవ్యం. అందుకని ఆ కర్తవ్యంలో మనందరం పునరంకితం అవుదాం. మన ప్రాంతాన్ని, మన దేశాన్ని, ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు, మైనింగ్ యూనివర్సిటీ వస్తున్న ఆశిత్తం తెలంగాణ వస్తే రాలేదు, గిరిజన యూనివర్సిటీ ఇక్కడ రాలేదు, ఇక్కడ నూతన బొగ్గు బావులు రాలేదు, ఇక్కడ ఉపాధి అవకాశాలు రాలేదు. ఉపాధి అవకాశాలు రావాలా, చదువు పెరగాల, వైద్యం మరింత అందాల. ఇవన్నీ సమాజంలో అందినాడే ఈ సమాజం ముందుకు పోదు. ఈ సమస్యల మీద పనిచేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు సాగాలనేదే మనందరి నిర్ణయంగా పోవాలి. ఆనాడు చాలామంది వాళ్ళు చెప్తా ఉన్నారు, తెలంగాణ ఉద్యమం చాలామంది పోరాడిన ఉద్యమకారులు, వాళ్ళందరికీ, తెలంగాణ ఉద్యమకారులందరికీ సిపిఐ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. అమరులైన కుటుంబాలకి జోహార్, అమరులైనటువంటి అమరవీరులకు జోహార్లు, ఆ కుటుంబాలకు సానుభూతి, సంతాపం మద్దతు తెలియజేస్తాం. కానీ ఈ ప్రాంతంలో మన శాసనసభ్యులు సాంబశివరావు గారి నాయకత్వంలో ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఈ పోరాటానికి వేల మందిని భాగస్వామ్యం చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. మీరున్న వాళ్ళందరికీ కేసులు ఉన్నాయి, కానీ వాటన్నింటినీ రోజు మనం చెప్పుకోలేము. రోజు నా మీద ఆ కేసు అయింది, ఈ కేసు అయింది వాట్సాప్లో పెట్టి ఒకరిదాని పసలు చెప్పాలి. ప్రచారం కోసం ఈ ఉద్యమంలో మనం పాల్గొలేదు. ఒక నిర్ణయాన్ని అమలుపరచాలా, ప్రజల తరఫున ఈ జెండా నిలబడాలని పోరాడినటువంటి పార్టీ. చాలామంది ఆ ఉద్యమంలో కూడా ఫోటోలకే పరిమితమైన వాళ్ళు ఉన్నారు. అప్పటికే పరిమితమైన వాళ్ళని నేనేమను, ఏదో పద్ధతిలో వాళ్ళ భాగస్వామ్యం ఉంది. కానీ
నికార్సుగా నిలబడి ఈ ఉద్యమానికి అండనిచ్చినటువంటి ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం ఈ శేషగిరి భవన్. కోదండరాం గారికి ఇబ్బంది వస్తే ఇక్కడ ఇదే ఆఫీసులో కూర్చుంది. మల్లేపల్లి లక్ష్మయ్య గారు ఇక్కడే ఉంది. నాటి తెలంగాణ ఉద్యమంలో ఈ శేషగిరి భవన్ ప్రజలకు అండగా నిలబడి ఆ వారసత్వాన్ని మనం నిలబెట్టుకుందాం, ముందుకు సాగుదామని తెలియజేస్తూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 10 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఈ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ కొత్తగూడెం ప్రాంతంలో దీనికి ఒక చరిత్ర ఉన్నది. ప్రజల డిఎన్ఏలోనే ఈ ఉద్యమం ఉన్నది. దీని నుంచి దూరం చేయాలనేటువంటి ప్రతిపక్ష శక్తులకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ నిలబడింది, పోరాడింది. ఇలా ప్రజలతోనే గెలిచింది. దీన్ని మనందరం కూడా ప్రజలకే తిరిగి అప్పచెప్తూ ఈ ప్రాంత అభివృద్ధిలో మనందరం కలిసి పనిచేద్దామని కోరుతూ ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో 8 గంటల కన్నప్పటికీ కూడా పాల్గొన్న మీ అందరికీ నా తరఫున సిపిఐ జిల్లా పార్టీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటా ఉన్నాను.